నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గత దాదాపు 20 ఏళ్ల నుంచి రామోజీరావు గారి మీద ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేశారో చూసాం. అంటే రామోజీరావు గారి మీద ఆయనకి ఎదురుగా మాట్లాడటానికి కూడా ఒక సామాన్యుడు, ఒక స్థాయి నేత కూడా భయపడే పరిస్థితి నుంచి ఆయన ఒక పెద్ద ఫైట్ చేశారు, లీగల్ ఫైట్. సో అదైతే సుప్రీంకోర్టు కొంత షాక్ ఇచ్చినట్టుగానే భావించాలి. అంటే ఆ ఫైనాన్షియల్ తప్పేం లేదు అంటూ ఆ కేసుని అయితే కొట్టేసింది. సో ఉండవల్లి గారు కూడా రియాక్ట్ అయ్యారు నిన్న ఈ కోర్టు తీర్పు వెలువడిన సందర్భంగా. సో ఏమంటారు? ఉండవల్లి గారు మాట్లాడిన దాంట్లో 2 విషయాలు మనం ఉండవల్లి గారు అన్న. ఒకటి, టెక్నికల్గా ఏదైతే సమస్య ఉందో ఆయన చెప్పింది వ్యాలిడ్ అండి. ఎవరన్నా ఏ విధంగా సేకరించవచ్చా, అది చేసింది టెక్నికల్గా తప్పా లేదనేది స్టిల్ వ్యాలిడ్. ఈ రోజుకి వ్యాలిడ్ పాయింట్ నేను చెప్తున్నాను. తప్పలేదు, ఆయన రేజ్ చేసిన దాంట్లో తప్పలేదు. కానీ రాజకీయాల కోసం ఆయన వాడుకున్న తీరు ఉంది చూసారు ఆ రోజు, ఇది మంచిది కాదు. రాజకీయాల కోసం ఉండవల్లి గారు వాడుకున్న తీరు ఖచ్చితంగా వాడుకున్నారు. ఓకే, ఆయన లేకపోతే పార్టీ వాళ్ళు లేకపోతే మిగతా నాయకులు. ఎందుకనంటే ఇంతవరకు మీ చరిత్ర నాకన్నా మీకు జర్నలిస్ట్గా తెలుస్తుంది. ఎవరన్నా రామోజీరావు గారి మార్గదర్శిలో ఈనాడు దాంట్లో సంస్థలు మేము పెట్టుబడి పెట్టాం, వాళ్ళు డబ్బులే కొట్టారు, వడ్డీ లేదని ఒక్క కంప్లైంట్ వచ్చిందా మీకు? దాన్ని బట్టి రాలేదనే కోర్టు చెప్తుంది, ఉండవల్లి కూడా అదే చెప్తున్నారు. కాదు, మీకు లక్షల మంది, అంటే దాదాపు 20-30 లక్షల మంది, వివిధ 40-50 లక్షల మంది డిపాజిట్ చేసుకుంటారు వివిధ సందర్భాల్లో వాళ్ళ కుటుంబాలు ఏదైనా. కానీ ఒక్కటిసారి కూడా డిఫాల్ట్ అయినట్టు లేదు. అంటే మార్గదర్శి అంశంలో రాకపోయినా కూడా ఆయన మీద వేరే ఆరోపణలు. నేను దాని గురించి ఈ ల్యాండ్ అయిగా ఎన్ని 190 MT రాజు గారి దగ్గర నుంచి అవన్నీ విశాఖపట్నం ల్యాండ్. నేను అమ్నాడు ఇప్పుడు మేమున్నానండి. 2014 వరకు నా టీవీలోంచి బహిష్కరించారు. చర్చలు కూడా ప్రభాకర్ గారు, జయపాలకృష్ణ గారు ఇద్దరు యాంకర్స్గా ఉండేవారు. ఆ చర్చలు కూడా నేను ఆంధ్ర తెలంగాణ నుంచి ఫైట్ చేస్తున్నా నన్ను టోటల్గా టీవీ నుంచి బహిష్కరించారు. ఈ ప్రత్యేక హోదా విషయం ఢిల్లీలో ఇస్తే నా పేరు మార్చేసి వేరే ప్రత్యేక హోదా మా అధ్యక్షుని జరుగుతుంటే నా పేరు కూడా మార్చేసి అధ్యక్షుడి కింద వేరే పేరు వేశారు. సరే, మొన్న కూడా 100 మందితో ధర్నా చేస్తున్నా, ఎప్పుడు కనపడరు. ఎందుకు ఏరో నాకు తెలియదు, ఏం సమస్య నాకు తెలియదు. అది పక్కన పెట్టండి, ఇది కదా నేను దాని గురించి మాట్లాడలేదు. వాళ్ళు వన్ సైడ్ తీసేసుకున్నారు ఈ మధ్యన కంప్లీట్గా రాజకీయంగా. అది పక్కన పెట్టండి. స్టిల్ ఆ పత్రికలో మిగతా విజ్ఞానదాయక విషయాలు, మిగతా అది అదర్ దాన్ ఈ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ తప్ప అది మంచి పత్రికే. ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పుడు టోటలీ బయాస్డ్గా ఎందుకు అయిపోయిందో తెలియదు, తెలుసు కూడా 2. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్ అండి. ఉండవల్లి గారు ఆలోచించాల్సింది, ఆయన పచ్చి రాజకీయంగానే దీన్ని చూసినట్టు నా అభిప్రాయం. ఆయన దేశ గురించి చేస్తే నిజంగా కనుక ఆ కంపెనీ అమ్ముదామని, బ్లాక్ స్టోన్ దానికి అమ్ముదామంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం చేశారు? నేను చెప్పింది నిజం కాదా? సెంట్రల్ గవర్నమెంట్కి అరుణ్ కుమార్ గారు తెలీదా? ఎవరు అడ్డం పెట్టారు అంటే, అది అమ్మేసి తొందరగా నిధులు ఇవ్వడం కాకుండా దాన్ని అడ్డం కొడితే బస్సు పడిపోతాడనా? ప్రజలు బస్సు పడిపోయినా పర్వాలేదనా? నేను చెప్పిన సూటుగా అడుగుతున్నా, చర్చ పెట్టండి. ఉండవల్లి గారు నా మీద ఈ సందర్భంలో ఒక వ్యాఖ్య చేశారు. నేను వెళ్ళి రాజమండ్రిలోనే ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టొచ్చా. ఉండవల్లి గారి ఈ ఇష్యూలోనే రాజమండ్రిలోనే మీటింగ్ పెట్టొచ్చా నేను. కానీ జనవాసించంటే ఆయన నేను తిట్టుకో వ్యక్తిగత గౌరవాలు ఉంటాయి. దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ. Why should I criticize him below the belt? That's not my subject. అంటే మార్గదర్శిలో ఇన్వెస్టర్లు నష్టపోకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి డిపాజిట్ లేకుండా, అది అమ్మకుండా అడ్డుపడింది కూడా ఎవరు తెలుసుకోవాలి కదా. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? అతను ఫెయిల్ అయితే రామోజీరావు గారిని అరెస్ట్ చేయొచ్చు, కానీ ప్రజలు పోయేవారు కదా. దాన్ని అడ్డుకోవడం ఎందుకు? నిజమా కాదా? ఎవరు అడ్డుకున్నారు? బ్లాక్ స్టోన్ ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, నేను మళ్ళీ చెప్తాను, రామోజీరావు గారు తప్పు చేయలేని సర్టిఫికేట్ ఇవ్వడానికి కాదు. టెక్నికల్గా అక్కడ ఎవరన్నా చట్టం చదువుకున్న MBFC కంపెనీలో ఏంటి అనేది అర్థమవుతుంది. ఆ పాయింట్ రేజ్ చేయడం కరెక్ట్. అది రేపు పొద్దున్న దీన్ని అడ్డం పెట్టుకుని అంటే ఇప్పుడు ఆయన కేసు కొట్టేసింది కూడా బీయింగ్ క్రిమినల్ కేసు. మనిషి చనిపోతే క్రిమినల్ కేసు ఉండవు, కర్తగా ఉన్నారు కాబట్టి. ఆయన కర్త, ఫ్యామిలీకి HUF హిందూ HUF కాబట్టి దాని కర్త కొట్టేశారంటున్నారు. మిగతా నడుస్తున్న తర్వాత విషయం. కానీ ఒక్కళ్ళకు డిఫాల్ట్ చేయలేదండి. ఒక పాజిటివ్ విషయాన్ని ఎందుకు పట్టించుకోరు? అలాగంటే ఎవరైనా చేయొచ్చు అంటే ఇక్కడే క్లిక్ చేసి నేను మాట్లాడుతున్నాను. అగ్రిగోల్డ్ నేను పోరాడాం కదా, తెలుసుగా మీకు. ఈ దేశ చరిత్రలో
మేము పోరాడామంటే మా అగ్రిగోల్డ్ డిపాజిషన్ వెల్ఫేర్ సొసైటీని పోరాడింది. అధ్యక్షులు గౌరవాధ్యక్షులు నాగేశ్వరరావు గారు కానీ, అక్కడున్న నాయుడు గారు కానీ, లేకపోతే అనేక మంది దాంట్లో కార్యదర్శి గారు కానీ, తిరుపతిరావు గారు కానీ అనేక మంది ఉన్నారు, చంద్రశేఖర్ గారు కానీ తెలిసిన. ఫస్ట్ నుంచి ఉన్నా, బస్ యాత్ర పాల్గొన్నాను నేను. వాళ్ళకి అండగా ఉన్నాను లేదు వాళ్ళని అడగండి. వాస్త అసోసియేషన్ గొప్ప పోరాటం చేసి దేశ చరిత్రలో ఎవరో సాధించినట్టు, దేశ చరిత్రలో ఎవరో మోసం చేసి వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారు 250 కోట్లు పెట్టారు పక్కన. ఆ రోజు మాట్లాడాను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఆ నిధులు కలిపి దాదాపు 900 కోట్ల రూపాయలు ఇచ్చారండి. థ్యాంక్ఫుల్ టు చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టినందుకు. కానీ మొత్తం 1200 కోట్లు ఇవ్వాల్సింది కొంత తగ్గించి ఇచ్చిన ముందుకు వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకా చేయాల్సిన అవసరం లేదు. దేశ చరిత్ర ఎక్కడ జరగలేదు ఇది, ఎవరో వెళ్ళలేదు. కానీ ఎందుకని 22,000 ఎకరాలు కన్ఫిస్కేట్ అయింది తెలుసా మీకు? 40,000 కోట్లు సంపద అంట అని చెప్తున్నారు, ఇంతకుముందు 20,000 కోట్లని. నేను వాళ్ళు మాట్లాడుతున్నాను. దాంట్లో ఆయన మాజీ అధికారి ఒక ఆయన ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ మాజీ అధికారి ఒక ఆయన, ఇప్పుడు ఇద్దరు బాగా ఉన్నారులేండి, వార్తల్లో ఉన్నారు. ఆయన ఉండవల్లి గారు బాగా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎందుకని దాంట్లో అగ్రిగోల్డ్ దాంట్లో మౌనంగా ఉన్నారు? 100 మంది చనిపోయారండి, ఆత్మహత్య చేసుకున్నారు, అవేంతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంపన్సేషన్ కూడా 5 లక్షలు ఇచ్చింది. వీళ్ళందరూ ఉద్యమంలోకి రాలేదని అడుగుతున్నాను. ఎస్, మీ పాయింట్ కరెక్టే. ఇచ్చినాడు మొత్తం ఆడమే పడి 20 సంవత్సరాలు, ఇది 22 దశాబ్దాలు. మీకు బంధుత్వం ఉందా లేదా అని నేను అడగను. దట్ ఇస్ లెఫ్ట్ యూ. ఉన్నతాధికారి గారికి ఈయనకి నాకు పెద్ద సంబంధం కూడా లేదు, ఇచ్చినప్పుడు ఇవ్వాల్సిందే కదా అన్నారు ఆయన. నేను అడిగాను ఉండవల్లి గారిని. బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఎట్ ద సేమ్ కాకపోయినా చనిపోయారే కళ్ళ ముందు. ఏ రోజున మా సమావేశంలో ఒకసారి వస్తానన్నారు, ఎందుకు రాలేదు? పిలిచారు. విజయవాడలో మహా ధర్నా పెట్టినప్పుడు నిరాధ్యక్ష పెట్టిన పిలిచారు. తర్వాత సంఘీభావం ఉంటున్నంత ఎందుకు వచ్చి అంటే దీంట్లో పోరాడిన 20 సంవత్సరాలు జీవితాశయంగా పోరాడినారే, దాంట్లో 10వ వంతు 100వ వంతు ఎందుకు ఇచ్చి పెట్టలేదు వీళ్ళందరినీ అడుగుతున్నాను నేను. అగ్రిగోల్డ్, అక్షయ్ గోల్డ్ ఎందుకని పెట్టలేదు? మనుషులు చనిపోయారు కదండి. 20,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి కదండి, 7,000 కోట్లు డిపాజిట్లు తీసుకున్నారు కదండి. 31 లక్షల మంది 19 లక్షల కుటుంబాలు వాళ్ళు ఎంత బాధపడతారంటే వాళ్ళకి కాళ్ళ మీద దెబ్బలు కొట్టారండి కొంతమంది. డిపాజిట్లు వేయించిన వచ్చి డిపాజిట్దారులు కూడా ఎంత బాధపడ్డారో. మీ తెలుగు మీడియాలో ఉన్న ఒక ప్రముఖ మోడరేటర్ కుటుంబం కూడా చాలా బాధపడింది. నాకు చెప్పారు ఆయన, మా నాన్నగారు మిగతా అందరూ చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నామండి, చాలా పెద్ద అమౌంట్లు ఇవన్నీ. ఇప్పుడు నాకు చెప్పండి, నేను చెప్పిన దాంట్లో మీరు విమర్శ చేయండి. ఖచ్చితంగా మోస్ట్ ప్రెస్సింగ్ ఇష్యూ అగ్రిగోల్డ్, అభయ గోల్డ్ చాలా ఉన్నాయి, అక్షయ గోల్డ్ చాలా ఉన్నాయి కదా. అవును, ఇంకా 2-3 కంపెనీలు ఉన్నాయి. ఎందుకని జరగలేదు? అవును, వీటి మీద పెద్ద ఎత్తున పోరాటం. అంటే ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ఉండవల్లి గారు ఆర్ XYZ. ఆ MBFECలో ఆ తప్పు టెక్నికల్ మిస్టేక్ చేసిన దాని మీద ఫైట్ చేయడానికి నేను తప్పట్ను. కానీ జీవితాశయం కింద దాని మీద 20 సంవత్సరాలు నాకేం నిన్న అంటారు, నాకేం గొడవ ఉందా అది ఇది అన్నారు. కానీ అదే టోన్ అండ్ టెర్నర్లో ఎందుకని మిగతా వాటికి ఎందుకు రాలేదు? ఎన్ని న్యాయ పోరాటాలు జరిగినాయి. బీయింగ్ అడ్వకేట్ తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నారు ఆయన సొంతంగానే లా మీద ప్రాక్టీస్ చేస్తా సుప్రీంకోర్టులో హాజరయ్యారు, చూశాను నేను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి విభజన హామీల మీద హాజరయ్యారు. ఐఎమ్ హ్యావింగ్ ఆ రోజు రాష్ట్రం కోసం న్యాయం జరగాలని దాంట్లో ఒక సాఫ్ట్ అప్రోచ్ ఉంది నాకు. అంటే ఒకే వ్యక్తి అన్ని అంశాల మీద పోరాటం చేయాలంటే అది సాధ్యం ఏమండి? ఆల్రెడీ సమైక్యం నేను అడిగింది, జనం చచ్చిపోతున్నా మీకు భలే బాగున్నారు మీరు. కాదండి, కారు గుద్దేసి 100 మంది చంపేసుకెళ్ళిపోతున్నాడు, ఆయన ఆపండి రా బాబు అంటే మీకు తెలిసినాడు కదా, లేకపోతే వస్తాడు ఆపండి, మీరు చుట్టం బంధువు అవుతాడు ఆపండి అని మానేసి స్కూటర్ రోడ్డు పిల్లోడు ఎట్టి వెళ్తున్నాడు, లేకపోతే సైకిల్ దీన్ని ఆపేద్దాం, దీన్ని పట్టుకుంటారేంటి? వీటి వల్ల హాని జరిగేది లేదు, కనపడలేదు, ఆడి గుద్దుకుని చంపేస్తున్నాడు. అసలు ఏది ముఖ్యం మీరు చెప్పండి? పోనీ మీరు వస్తుంది ఏది ముఖ్యం? సమాజంలో 100 మంది చనిపోతుంది, వాళ్ళని ఆపటం ముఖ్యమా? లేకపోతే ఇంకా జరగని ఎవరు చనిపోయిన దానికి టెక్నికల్ పాయింట్ పిల్లోడు స్కూటర్ హెల్మెట్ పేకుండా బయటకు వచ్చాడు, ముందర అరెస్ట్ చేయనట్టు ముఖ్యమా? చేసింది తప్పే. రామోజీరావు గారు ఒక ఆ పత్రిక మాకు ఉద్యమంలో చేసిన అన్యాయం, నేను రాసిన పుస్తకాలు 600 పేజీల పుస్తకాలు లక్షల జీవితం అంతా పెట్టుకుంటే ఒక ముక్క రాయడానికి స్వీకరించకుండా ఆయనకి ఇష్టమైన మోడరేటర్లు ఎక్కడో తీసుకొచ్చిన పుస్తకాలు సంకలనం చేసింది చేసుకుంటే పేజీలు 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 పెట్టింది వాళ్ళ ఇష్టం. నిన్న కూడా విజయవాడలో ఓ సమావేశం జరిగితే ఆంధ్రజ్యోతి మూల ఇది ఇంకోళ్ళ హిందువో వేస్తుంది, ఈ పత్రిక మాత్రం వేయలేదు. ఆ ఎడిటర్ గారికి పంపించాను,
డ్యూ రెస్పెక్ట్స్ ఏం జరుగుతుంది అంటున్నా నేను. కిరణ్ గారు ఆ పత్రిక ఎడిటర్ గారు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ వేరువేరుగా ఉన్నారు. నాకేం వాళ్ళ మీద ఏం లేదు. ఏంది మా మీద ఎందుకు కోపం? ఆ కోపం నేను వ్యతిరేకంగా మాట్లాడలేదే. సిద్ధాంతం పోయింది మాట్లాడుతాను. నా తప్ప అండి? ఒక మాట మీద నిలబడుతుంది తప్ప. రామోజీరావు గారు చనిపోయినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించి వచ్చాం. ఆయనకి ఆంధ్రప్రదేశ్లో డీలిట్ పట్ట వచ్చినప్పుడు కొంతమంది తోచినప్పుడు నేను ప్రొఫెసర్ ఢిల్లీలో ఉన్న నాగేశ్వరరావు గారు ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు, ఇద్దరు వెళ్ళి ఎందుకంటే పెద్ద ఆయన చెప్పి అది ఆయన కారు దాకా అది 118 కారు ఒకటి అలా ఉండేదండి ఆయనకి. ఆయన కారు దాకా తీసుకెళ్ళి దిగబెట్టామా? అప్పుడు మిగతా వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు దాసనారాయణ గారు అభిమానులు వచ్చారు ఆ రోజు అక్కడికి. ఎందుకనో ఇద్దరికి పడేది కాదండి సంథింగ్. సరే ఏదైనా కానివ్వండి, అసలు మాకేం గొడవ ఏం లేదే, తీసుకోమండి. కానీ ఇదే సమయంలో ఉండవల్లి గారు కూడా ఆయనకి నాకేం సమస్య లేవే. అంటే ఉండవల్లి గారు కూడా రోజు మీడియా ఇవాళ మాట్లాడుతున్నారు, ఇవాళ మాట్లాడారు కేసు కొట్టిన తర్వాత. మొన్నటి వరకు ఏం మాట్లాడారో చూడలేదా? ఉండవల్లి గారు రోజు వచ్చి అదే పనిగా ఆయన అయితే ఎవరండి చెప్పింది 2007లో తీయండి ఏం జరుగుతుందో, ఏం మాట్లాడారు తీయండి, పార్లమెంట్ దగ్గర ఏం మాట్లాడారు తీయండి, ఢిల్లీ నుంచి వెళ్ళి వరకు ఆయన యుద్ధంలో చేశారండి. అవును, చట్టానికి వ్యతిరేకంగా ఆయన చట్టానికి వ్యతిరేకంగా ఈ రామోజీరావు గారు అనే ప్రశ్నలకు అతీతుడు అంటారా? అంటే నైతికంగా రామోజీరావు, నేను అదే చెప్పాను, టెక్నికల్ గా ఆయన తప్పు చేశాను కనపడుతున్నాను. నేనేం ఐఎమ్ నాట్ హియర్ టు సపోర్ట్ ఎనీవన్. ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నాం. సో ఆయన అక్కడ అటు మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ చూపించిన ప్రొయాక్టివ్నెస్ అగ్రిగోల్డ్లో చూపించలేదు అంటారు. అసలు దాంట్లో 100 వంతు కాదు, 1000 వంతు కాదు, 1,00,000 వంతు కూడా చూపించాలి కదండి. ఇక్కడ చనిపోయారు కదండి మనుషులు, చనిపోయారు కదా. 20,000 కోట్ల ఆస్తులు ఉన్నాయంటున్నారు కదా. 22,000 ఎకరాలు కాన్ఫిస్కేట్ చేయించడం, వెనకమాల పడతాం, బినామీ పడతాం, ఎంత దుర్మార్గం జరిగింది. ఇంత ఇష్యూ జరుగుతుంటే గత 14 సంవత్సరాలుగా 2012లో డిఫాల్ట్ అయింది అగ్రిగోల్డ్ ఫస్ట్ చెక్స్. 2013 కాదండి, 12 నుంచి. అంటే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండగా అప్పటి నుంచి డిఫాల్ట్ అవడం మొదలుపెట్టింది కంపెనీ. కొంతమంది చెప్పినట్టు వేరే కాదండి అది. ఎందుకని చేశారు? ఆ కంపెనీ మీద కోపమే. నాకేముంటుందండి, ఎవరికన్నా ప్రజలకు న్యాయం జరగాలని ఉంటుంది. అదే అగ్రిగోల్డ్ ఇది రామోజీరావు గారు దాంట్లో డిఫాల్ట్ అయిపోతే అందరూ ఖచ్చితంగా మేము ఈ సంఘం ఇంకో సంఘం వచ్చిన ఖచ్చితంగా మద్దతు ఇచ్చేవాళ్ళం కదా. వామపక్షాలు అందరూ ఉన్నారు. లెఫ్ట్ పార్టీస్ అగ్రిగోల్డ్ ఉద్యమానికి గట్టిగా నిలబడింది. లెఫ్ట్ పార్టీ సిపిఐ పార్టీ నిలబడిందండి ఫస్ట్. తర్వాత వామపక్షాలు సిపిఎం నిలబడింది. ఇంకెవరు నిలబడ్డారు? కాంగ్రెస్ తులసిరెడ్డి గారు వచ్చేవారు. చెప్తున్నాను. తర్వాత దాన్ని ముక్కలు చేద్దామని కూడా రాజకీయ పార్టీలు ప్రయత్నించాయి. నేను చెప్పింది సత్యం. ఆ రోజు దీక్షకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయాల్సినప్పుడు మంత్రులు పంపించారు మాకు దీక్ష దగ్గరికి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన వచ్చి నేను దీక్ష ఇచ్చి ఈ దీక్ష నేను పూల్లో పెట్టిస్తాను లేకపోతే మిగతా ఇస్తానని చెప్పారు. పోనీ ఎంతో కొంత 70% హామీ నెరవేర్చారు. దాన్ని మనం నిజాయితీగా మాట్లాడుకోవాలండి కొన్ని విషయాలు. ఎవరు తప్పు చేశారు, తర్వాత ఎందుకు మిగతా చేయలేకపోయారంటే నేను అది పాయింట్. దాని మీద కూడా ఆయన గవర్నమెంట్ కూడా దీక్షలు కూర్చున్నారు కదా. మేము అందరం వెళ్ళి సంఘీభావం ప్రకటించాం. అందువల్ల నేను ఐ డోంట్ వాంట్ ఎవరిని లేదా రామోజీరావు గారినో లేదా ఉండవల్లి గారినో లేదా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారినో లేదా మిగతా వాళ్ళు ఇండివిజువల్గా టార్గెట్ చేయడం కాదు. సమస్య రేపు పొద్దున్న ఎన్బిఎఫ్సిలు ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఖచ్చితమైన చర్య తీసుకోవాలి. ఇవాళ ఈ కులాలు మతాలు పార్టీలకు అతీతంగా, ఎందుకంటే కృషి బ్యాంక్ చేసినప్పుడు ఒక దానికి కులానికి పెట్టేయటం, కేసీరెడ్డి చేసే సంస్థలు ఎగ్గొట్టేసినప్పుడు ఒక కులానికి పెట్టేయటం, అగ్రిగోల్డ్ అక్షయ గోల్డ్ చేసినప్పుడు ఇంకో కులంకి అంటగట్టడం, ఇది మంచి పద్ధతి కాదు. వ్యవస్థని మనం సరైన దారిలో పెట్టాలి. వ్యవస్థని మనం చట్టాల ప్రకారం చేయించుకోవాలి. అందుకని ఆ విషయంలో ఉండవాలిగా చెప్తున్నట్టు ఈ ఫ్యూచర్లో ఎవరు చేసినా సరే ఖచ్చితంగా చట్టానికి అనుగుణంగా చేయవలసిందిగా కోరే దాంట్లో ఆయన మద్దతు, ఆయన చెప్పిన దాంట్లో తప్పలేదు. బట్ ఆయన పార్షియాలిటీ చూపించారనేది ఆయన కానీ ఇంకో అధికారులు కానీ కొంతమంది అధికారులు 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు పార్షియాలిటీ చూపించారా లేదా, ఎవరు కాపాడారనేది కూడా ప్రజలకి ఎక్కువ మంది తెలియదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.